హేమ, అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని చదువుకున్నాను చూసావా? ఇలా ఊరికే అనలేదు. అటచమి కాంచ భూమి సురుడంబరచుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటతభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపీ జాలమున్ కటకచరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఈ పద్యంలోని శబ్దాలు వాటి అర్థాన్ని స్ఫురించేలా ఉంటాయి. ఇదే ఈ పద్యం యొక్క ప్రత్యేకత. అయితే ఈ పద్యం వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, తెలుసుకుందామా. ఈ పద్యం మనుచరిత్రగా పిలువబడే స్వారోచిష మనుసంభవం అనే మహాకావ్యంలో ఉంది. పంచమహాకావ్యాల్లో ఇది ఒకటి. ఆంధ్ర కవితా పితామహుడు, అష్టదిగ్గజాల్లో ప్రథముడైన అల్లసాని పెద్దన గారు దీన్ని రచించారు. తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న ఎవరికైనా సరే మనుచరిత్ర అన్నప్పుడు ప్రవరాఖ్యుడు, వరుదుని అనే పాత్రలు తప్పకుండా గుర్తొస్తాయి. ఈ పాత్రల వల్ల మనుచరిత్ర ఎంతగా పేరొందిందంటే ఒరిజినల్ స్టోరీని మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథ నుండి అల్లసాని పెద్దన గారు రచించారనేది చాలా మందికి తెలియదు. మనువుల్లో ఒకరైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం ఈ మనుచరిత్ర. ఈ మనువు యొక్క నానమ్మ వరుదిని. సో ఇలా అల్లసాని పెద్దన గారు మనుచరిత్రని స్టార్ట్ చేశారు. మనం చదువుకునే అందమైన పద్యం మనుచరిత్రలోని 2వ ఆశ్వాసంలో ఉంది. తలమే బ్రహ్మకు నేన నీ నగ మహత్వం విన్న పద్యం ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి.